హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరీం 22వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న మంచి మాట. మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనం. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. వాళ్ళు ఎక్కడున్నారు? సముద్రం మీద. ఏ సమయంలో ఉన్నారు? రాత్రి యొక్క సమయం. రాత్రులు సముద్రం మీద పడవ ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు జాలర్లు, చేపలు పట్టుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ విషయాలు పెద్ద కొత్త కాదు. రాత్రంతా ప్రయాసపడ్డామని పేతురే అంటాడు. కాబట్టి వలలు వేసేవాళ్ళు, చేపల వేటకు వెళ్ళేవాళ్ళు రాత్రులే, అర్ధరాత్రులు వెళ్ళిపోతుంటారు వాళ్ళు. కానీ ఈసారి ఒక కొత్త అనుభూతి అయింది. ఏంటి అంటే వాళ్ళు శ్రమలో ఉన్నారు, వాళ్ళు అలల చేత కొట్టబడుతున్నారు. ఆ పడవ లేదా నావ మునిగిపోయేలా ఉంది. అప్పుడు ప్రభువారు వారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అంటున్నారు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడవద్దు అని చెప్పారు. ఇదే మన జీవితాలలో నట్టనడి సంద్రం. అంటే ఏంటంటే దారి ఉండదు, ఇంకా ఎటే పెళ్ళినా ఒక్కలాగే ఉంటుంది. తీరం వెనక్కి వచ్చేద్దామంటే అవ్వదు, ముందుకెళ్దామంటే తీరానికి చాలా దూరంగా ఉంటుంది. మనం విడిచి వచ్చేసిన పరిస్థితి చాలా దూరంగా ఉంటుంది. మధ్యలో ఉండిపోతాం. ఈ చీకటి అన్నది దారి తెలియని ప్రాంతం. దారి తెలియని ప్రాంతం, చుట్టూ కూడా దిక్కు తోచని ప్రాంతం. అటువంటి ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీ జీవితం ఒకవేళ అలాగే ఉందేమో. నీవు ఈ యొక్క విధానాన్ని అనుసరించి దూరానికి వచ్చేసావు. నీకు వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు, ముందుకు వెళ్ళడానికి అవకాశము లేదు. అలాగే నీ చుట్టూ ఉన్నది కూడా, నీ చుట్టూ ఎటు వెళ్తే ఏమవుతుందో అని తెలియలేనంత అర్ధరాత్రి అది. అలాంటి చిట్ట చీకటిలో కొట్టుమిట్టాడుతున్నావు. ఒక శుభవార్త, దేవుడు నీ దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ దగ్గర ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనడి. ఎందుకంటే ధైర్యం ఉండదు, అప్పుడు ధైర్యం ఉండదు. కనీసం వాళ్ళు ఎలా ముట్టుకున్నా భయపడిపోతుంటారు. ఫోన్ వచ్చినా భయపడిపోతుంటారు. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఏ ఫోన్ అన్నా వచ్చిందనుకోండి, ఎంత భయమో. ఉన్నారా లేరా అని. అలాగే ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తుంటాయి. అప్పుడు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారనుకో, పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానని భయపడిపోతుంటారు. అలా అనమాట. కొన్ని జీవితాలు అలా టెన్షన్స్ తోటి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకో. ఎందుకండి? దేన్ని చూసాను అంటే దేవుణ్ణి చూసి. హల్లెలూయా. దేవుణ్ణి చూడు, మరి దేనిని చూడుకో. దేనిని చూసినా దానికి కాల పరిమితి ఉంటుంది. ఇంతకాలమే అని ఉంటుంది. ఆ కాలం తర్వాత అవి ఏమైపోతాయి? పోతాయి, మటుమాయమైపోతాయి. అవి కంటికి కనబడవు. అదే నువ్వు దేవుణ్ణి చూస్తే సదాకాలం నుండి సదాకాలం వరకు ఉండేవాడు ఆయన. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు ఆయన. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు చూస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు కన్నులారా చూస్తావో, దేవుడు ఏం చేస్తాడంటే నీ బ్రతుకుని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుడు నీ జీవితాన్ని అద్భుత రీతిగా మారుస్తాడు. ధైర్యం తెచ్చుకో, భయపడద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక. ఆమె.